నమస్తే వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్। ఈ వీడియో అయితే నవరాత్రుల్లో రెండవ రోజు అంటే నేను దీక్షలో ఉండి రెండవ రోజు అన్నమాట। ఈ రోజు అయితే మేము ఇంట్లో వడి భిక్ష స్వీకరించట్లేదు, భవానీలందరినీ వాళ్ళ ఇంట్లో వడి భిక్ష స్వీకరించమని మా ఊరు వాళ్ళు అయితే ఒకరు పిలిచారు, వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము ఇప్పుడు మేము। వీళ్ళు లాస్ట్ ఇయర్ కూడా భవానీలకు పెట్టారు, ఎందుకంటే మా అమ్మ భవానీ వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను, ఆ వీడియో కూడా పెట్టాను కదా, చూసారు కదా। వాళ్ళే ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నారు భవానీలకి, ఈసారి మేమే వెళ్ళాము। ముందైతే వెళ్ళంగానే కాలు కడిగి పసుపు రాసి పారాని పెట్టారు కుంకుమతో। ఇలానే పొద్దున్న వడికెళ్ళినప్పుడు, మధ్యాహ్నం భిక్షకెళ్ళినప్పుడు, సాయంత్రం వడికెళ్ళినప్పుడు కూడా ఇలానే చేశారు। ఇంకా మార్నింగ్ వడిలోకి అయితే ఇడ్లీ, ఉప్మా, చట్నీ, పంచదార, భిక్షలోకి అయితే పాకం గారె, గులాబ్ జామున్, పులిహోర, చిక్కుడుకాయ కూర, ఒక చట్నీ, రైస్, సాంబార్, అప్పడం, పెరుగు। నైట్ వడిలోకి అయితే ఇడ్లీ, బజ్జీ, 2 చట్నీలు, పంచదార। మార్నింగ్ వడి అయ్యాక కాఫీ ఇచ్చారు, నైట్ వడి అయ్యాక పాలు ఇచ్చారు। తెల్లవారుజామునే అమ్మకి కుంకుమ పూజ చేసుకొని వడికి వెళ్ళాము, అలానే సాయంత్రం కూడా కుంకుమ పూజ చేసుకొని వడికి వెళ్ళాము। కుంకుమ పూజ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది, 8:39 అయిపోయింది। అక్కడికి వెళ్ళాక పడి వేసుకొని పాటలు పాడి వడి స్వీకరించేసరికి 11:30 అయిపోయింది। ఇంకా అప్పుడు వచ్చాము ఇంటికి। మళ్ళీ ఈరోజు మార్నింగే లేచి కుంకుమ పూజకైతే వెళ్ళాము। నైట్ లేట్ అయింది కదా, మార్నింగ్ లెగలేకపోయాము మేము। 3 పూటలా కూడా వాళ్ళు వడి భిక్ష వడి పెట్టారు కాబట్టి 3 పూటలా వాళ్ళని ఆశీర్వదించాము భవానీలందరము కలిసి। ఇంకా నైట్ వచ్చేసేటప్పుడు అయితే తాంబూలం ఇచ్చారు, మేమందరం ఆశీర్వదించాము। వాళ్ళ ఇంట్లో నేను కూడా పాట పాడాను। భవానీ దీక్షలో రెండవ రోజు అయితే ఇలా జరిగింది।